ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము, అలాగే కుజగ్రహంతో పాటుగా చంద్రుడు కూడా ఈ వారంలో అనుకూలిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మేషరాశి వారికి అన్నింటా కూడా దిగ్విజయమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. అలాగే లాభస్థానముందు ఉన్నటువంటి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక లాభాన్ని కలగజేస్తుంది, ఆరోగ్య లాభాన్ని కలగజేస్తుంది, సౌభాగ్యాన్ని కలగజేస్తుంది, సంతానాభివృద్ధిని కలగజేస్తుంది. అంటే లాభము అనేటువంటి పేరులోనే ఉన్నది దేన్నైనా సరే అదనంగా పొందేటువంటి పరిస్థితి. అంటే ఏదైనా మనం పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి మించి మనకి రాబడి వచ్చిందనుకోండి, లాభం కింద చెప్తాం. అలాగే మేషరాశి వారికి ఏదైనా ఒకంత కొంత మీరు కష్టాన్ని పెట్టుబడిగా పెట్టినా, లేదా ధనాన్ని పెట్టుబడిగా పెట్టినా, లేదా మీ శ్రమని లేదా మీ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టినా, దానికి వచ్చేటువంటి రాబడి ఎలా ఉంటుంది అంటే చాలా లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. దూరత్ర ప్రయాణాలు చేస్తూ ఉన్నా, లేదా వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ ఉండవలసి వచ్చినా, లేదా ఈ వ్యయస్థానస్థిత శని శుక్రుల వల్ల కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడ ఆర్థిక నష్టము అనేటువంటిది జరగదు. ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారో దానికి రెండింతల సంపాదన సంపాదించుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే ఉంటాయి. ఈ ఖర్చుల్ని ప్రేరేపించేటువంటి గ్రహాలు కూడా శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే గురుగ్రహం కూడా కొంత ఖర్చుల్ని ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ దానికి తగ్గ రాబడిని కూడా మిగతా గ్రహాలు సమకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వేరే దేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి అక్కడ ఉద్యోగం కోసమని, అక్కడ ఏదైనా స్థిరత్వం కోసమని, గుర్తింపు కోసమని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.